గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని, అలాగే సకల కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని, అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము, ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి. కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి అని చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు. అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ, అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే చిన్న గమనిక ఏమిటంటే, ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం. ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాత వాళ్ళకైతే తెలుసు, కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను. కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను. ఏమిటంటే కనుక, ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక, సాధారణంగా ఆదాయం 4 వ్యయం 8 అని ఉందనుకోండి. ఏమంటే గురువుగారు 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతావంటే, మిగతా 4 రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా. అంటే ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ, లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ, ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6 అన్నారనుకోండి. ఏమండి, 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ. దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు, వెన్నుపోట్లు పొడిచేవారు, నష్టపరిచేవారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా. చాలా జాగ్రత్తగా ఉండు, నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది. కాబట్టి రాజపూజ్య ఈ యొక్క ఆదాయ వ్యయాలని, రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారి యొక్క ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక, చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ చిత్తా నక్షత్రంలోకి వస్తారు. ఒకవేళ పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు ఉంటే కనుక, మీ పేరులో మొట్టమొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కూడా తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయము 2, వ్యయం 8గా ఉండబోతోంది. అయితే ఇక్కడ చాలామందికి మళ్ళీ కంగారు వస్తుంది. కారణం ఏమిటంటే, ఏమండి 2 రూపాయలు సంపాదిస్తున్నాము, 8 రూపాయలు ఖర్చు ఉంటున్నారు, ఏమిటి మా పరిస్థితి, ఎంత దారుణమైన ఖర్చు ఉంటే ఎలాగా, ఆదాయమే అసలు లేదు, చాలా దారుణంగా ఉంది అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. నిజమే, ఈ సంవత్సరం కొంచెం డబ్బుల విషయంలో తులారాశి వారు అతి జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రుణాలు విపరీతంగా పెరుగుతున్నాయి, దాంతోపాటుగా ఆదాయం మరీ దారుణంగా ఉంది, దాంతోపాటుగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే కనుక, మీకు సంబంధం లేని ఖర్చులు. అంటే ఏంటి, మీరు సంపాదించుకుంది మీరు తినలేకుండా ఎవరికో ఖర్చు పెట్టవలసి రావడము, లేదా అనవసరమైన వాటిలో ఇరుక్కుపోవడము, షేర్లోనో ట్రేడింగ్లోనో ఇంకొకటి దాంట్లోనో డబ్బులు పెట్టిపోవడం, లేదా చేసిన అప్పులకి రుణాలు పెరిగిపోయి రుణబాధల యొక్క ప్రభావం వల్ల వడ్డీలు ఎక్కువ కట్టవలసి రావడము, లేదా ఈఎంఐల రూపంలో ఏదైనా తీసుకుంటే అవి ఎక్కువ బెడద కింద లేదా కొంచెం బర్డెన్ కింద ఉండడం, ఇలా అనేక రకాల కారణాల చేత. అయితే రెండోది ఏంటంటే, కుటుంబ సభ్యుల వల్ల, అంటే పిల్లల వల్ల, తల్లిదండ్రుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల ఏదో కారణంగా ఖర్చులు, చదువులకో, విదేశీ ప్రయాణాలకో, లేకపోతే కనుక ఏదైనా పెళ్ళిళ్ళకో, లేకపోతే రకరకాల సమస్యలకి, ఫంక్షన్లకి, లేదా పెద్దవాళ్ళ హెల్త్ ఇష్యూస్కో, హాస్పిటల్స్కో, ఏదైనా సరే మీరు సంపాదించింది మీరు తినకుండా కుటుంబానికో ఇతరులకో పెట్టవలసి రావడం, వేస్టేజ్ ఖర్చులు, దుబారా ఖర్చులు, లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోవడాలు, ఇలాంటివి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆదాయం విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ చాలా జాగ్రత్త తీసుకోండి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా అప్పు ఎక్కువ చేసినా సరే
ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ, భూములు కొనడం కానీ, లేకపోతే కనుక బంగారం కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, ఇలాంటివి ఏవైనా సరే ఈఎంఐల రూపంలో కూడా తీసుకునే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కూడా ఈ ఆదాయ వ్యయాలు బట్టి మనకు అర్థమవుతోంది. ఇక రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ కూడా మీకు చాలా ఆందోళన కలిగించేటటువంటి అంశం ఏమిటంటే కనుక మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఈర్ష్య, ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, లేదా మిమ్మల్ని బాగా కించపరిచేవారు, న్యూనతపరిచేవారు, శత్రువులు బాగా పెరుగుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితోటి బిహేవ్ చేయాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త, కోప తాప ఆవేశాలకు దూరంగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి సమస్యల్లో తలదూర్చకూడదు. అలాగే కస్టమర్స్తో కానీ వ్యవహారం ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు నోరు జారకుండా, మాట జారకుండా వ్యవహరించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా నోరు జారే పని చేయకండి, మాట తూలే పని చేయకండి. వివాదాలు పెరిగిపోతాయి, గొడవలు పెరిగిపోతాయి, అనవసరంగా మీ మీద చెడ్డ పేరు వస్తుంది, కుటుంబంలో కూడా వివాదాలు ఎక్కువైపోతాయి. అలాగే తద్వారా ఏమిటంటే మీ మనసు మంచిదైనా అక్కడ అవతల వాళ్ళు అపార్థాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మాట చాలా ముఖ్యం. అందుకనే మా పెద్దలు చెబుతూ ఉండేవారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. కాబట్టి మన మాట తీరు బాగుంటే చాలా రకాల సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం మీ మీద బ్యాడ్ ఎలిగేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా వివాహేతర సంబంధాలు కానీ, స్త్రీ పురుష వ్యామోహాలు కానీ, అలాగే రుణ సమస్యలు కానీ, లేకపోతే లంచాలు తీసుకోవడాలు కానీ, తప్పులు చేయడాలు కానీ, మీరు చేసే అధర్మపైన పనులు కానీ, తప్పులు కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇరుక్కున పెట్టే అవకాశాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసుల దాకా తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. గౌరవాని కోసం ప్రాకులాడడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ సంవత్సరం అన్ని విషయాల్లోనూ తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గ్రహస్థితి మిశ్రమంగానే ఉంది. అయితే మనం గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే తులారాశి వారికి, ఈ రాశి వారికి ముఖ్యంగా మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇక శని ఉన్నాడు అనుకోండి, ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇక రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా షష్ఠ వ్యయస్థానాల్లో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా అన్నిటికన్నా ప్రధానమైన సమస్య డబ్బులే. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం, ఖర్చులు పెరగడం, రుణాలు పెరగడం, మనశ్శాంతి లేకపోవడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనుకున్న స్థాయిలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేకపోవడము, మీరు అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అవుతుండడము, ప్రతి పని ఆలస్యంగా జరగడంతో పాటుగా ఏ పనికైనా సరే 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. అన్ని పనులు కూడా కష్టంగానే జరుగుతాయి తప్ప సులువుగా జరగవు. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త, పనుల విషయంలో జాగ్రత్త, బద్ధకం తగ్గించుకోండి, ఎవరిని నమ్మకండి. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త, వస్తువులు కొనేటప్పుడు, స్థలాలు కొనేటప్పుడు, పొలాలు కొనేటప్పుడు, ఇళ్ళు కొనేటప్పుడు, బంగారం కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, డాక్యుమెంట్ వ్యవహార విషయాలు, రిజిస్ట్రేషన్ వ్యవహార విషయాలు, లిటిగేషన్లు ఉన్నాయా లేదా, అనేక రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఎందుకంటే పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల మధ్య కూడా గొడవలు కనపడుతున్నాయి. అయితే వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం వ్యాపార పరంగా స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మరీ నష్టమైతే లేదు. అయితే వ్యాపార పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మంచి స్థాయిలో వ్యాపారాలు అయితే చేయగలుగుతారు, బాగా కష్టపడగలుగుతారు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయగలుగుతారు. కాకపోతే ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ సంవత్సరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వ్యాపారం కొత్తగా ప్రారంభించే వాళ్ళకి నేను చెప్తున్నాను ఏమిటంటే, మీరు ప్రారంభించిన వెంటనే లక్షలు కోట్లు వచ్చేయాలని అనుకోకండి. పేరు రావాలనుకోండి. మొట్టమొదట ఈ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ లాభం వేసుకోకండి. 10 రూపాయలు అందరూ లాభం వేసుకుంటే మీరు 5 రూపాయలే లాభం వేసుకోండి. తద్వారా మీ దగ్గర ₹1 తక్కువైనా సరే వస్తువు అందరూ గుంపులుగా మీ దగ్గర కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ దగ్గర ఈ షాపులో రేటు తక్కువ అని ముద్ర పడిపోయింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత మీరు ₹10 పెంచినా ₹20 పెంచినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ మీ షాపులో ఒక ముద్ర పడిపోతుంది, జనాలు అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయిన తర్వాత రూపాయి పెంచినా కూడా వేరే చోటకి వెళ్ళలేరు. ఇది ఒక రకమైన లాజిక్. కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులు అధికంగా లాభం రావాలనుకోకండి. కొత్తగా వ్యాపారం పెట్టేవాళ్ళు తక్కువ మార్జిన్ తోటి ఎక్కువ మంది జనాలను ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు వ్యాపారాలు అయితే లాభసాటిగా సాగుతాయి. ఏదేమైనా ఈ సంవత్సరం వ్యాపారస్తులకి కష్టతరమైన లాభాలే కనపడుతున్నాయి. సులువుగా వ్యాపారం సాగదు. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళని, పాత వ్యాపారస్తులు ఎవరికైనా సరే ఆచితూచి పెట్టుబడులు పెట్టండి, ఆచితూచి వ్యవహరించండి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ నష్టాలు పాలైపోకుండా చూసుకోండి. ముఖ్యంగా జాగ్రత్త వహించండి. ఇక భూముల విషయంలో కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ,
లిటికేషన్ భూములు కొనే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. భూములు కొనొద్దని నేను చెప్పటం లేదు, కాకపోతే అంటే తక్కువ ఖరీదు భూములను ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, లిటికేషన్లో ఉండే భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ భూములు కానీ మాత్రం క్రయ విక్రయాలు జరిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే విక్రయం చేసేటప్పుడు అమ్మేటప్పుడు కూడా కొంచెం తక్కువ రేటుకు అమ్మకాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం అత్యవసరమైతేనే భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా వహించండి. ఈ సంవత్సరం ముఖ్యంగా గృహయోగం బ్రహ్మాండంగా ఉండబోతోంది. గృహాలు అయితే కడతారు లేదా కొంటారు, లేదా ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళతాయి, రావాల్సిన గృహపరమైన లబ్ధులు వస్తాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు కూడా, అంటే గృహం ఇచ్చేటటువంటి పథకాలలో కూడా మీరు ఉంటారు. తద్వారా గృహయోగం అయితే కనపడుతుంది. కాకపోతే విపరీతమైన ఖర్చులు కనపడతాయి గృహం వల్ల. అంటే ఏదో 10 లక్షలు ఎస్టిమేషన్ వేస్తే 20 లక్షల దాకా వెళ్ళిపోవడం, తద్వారా ఏమిటంటే అలా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టిన పని పూర్తవ్వకపోవడం, లేదా ఏదో అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి ఉండడం. ఈ రకంగా ఏమిటంటే కనుక గృహయోగం వచ్చిన ఆర్థిక భారం పెరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించాలి. కాకపోతే ఎప్పటి నుంచో గృహం లేక ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా గృహయోగాలు అయితే బ్రహ్మాండంగా రాబోతున్నాయి. ఇక రుణ బాధల విషయంలో జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ సంవత్సరం అప్పులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. కొన్ని రకాల అప్పులు తీరుస్తారు, మళ్ళీ కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. అయితే గవర్నమెంట్ పరమైనటువంటి రుణపరమైనటువంటి వ్యవహార విషయాలు ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే బ్యాంకు పరమైనటువంటి రుణాల విషయాల్లో కూడా కొంచెం మీకు ఇబ్బందులు తగ్గుతాయి. కొత్తగా బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు. ఏది ఏమైనా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయండి. కొత్త రుణాలు చేసే విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే అసలు కన్నా వడ్డీ ఎక్కువైపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆచితూచి వ్యవహరించినట్లయితే, జాగ్రత్తగా వ్యవహారం చేసినట్లయితే రుణాలు అయితే తీరుతాయి సంవత్సరం మీకు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఆలస్య వివాహ యోగం కనపడుతోంది. అంటే వివాహం అవదా అంటే అవుతుంది, కానీ మీరు అనుకున్న సంబంధాలు రావడానికి, మీరు అనుకున్నటువంటి సంబంధాలు దొరకడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఏదో నచ్చక, ఒకరికొకరు నచ్చకో, జాతకాలు నప్పకో, లేదా అనేక రకాల కారణాల చేతో, అనేక రకాల వ్యవహారాల చేత ఏదో కారణంగా ఆలస్యం అవ్వడము, ఆ ఆలస్యంలో ఒత్తిడి పెరగడము, ఇంకా నాకు పెళ్ళి అవ్వదా అనే భావనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి కంగారు ఏం పడకండి. ఒకసారి గ్రహస్థితి కూడా చూసుకుని ఎదురుగా వెళ్ళడం మంచిది. జాతకం కూడా చూసుకుని, ఇద్దరు దోషాలు ఉంటాయి. ఏదైనా ఈ సంవత్సరం చాలా ఆలస్యంగానే వివాహాలు జరుగుతాయి, కంగారు పడకండి. అదే ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే గొడవలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. అంటే ఎవరైతే ట్రీట్మెంట్లు చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ కూడా సంతానపరంగా అవకాశాలు అయితే ఉన్నాయి. సంతానం కలుగుతుంది, ఆలస్యంగానే సంతానం కలుగుతుంది, ఏం కంగారు ఏం పడిపోకండి. కాకపోతే ట్రీట్మెంట్లు చేయించుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు, రెండోసారి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, వివాదాలు, లేదా వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రేమికులకి ఇంట్లో సమస్యలు, ఒప్పుకోకపోవడాలు, రకరకాల గొడవలు కనపడుతున్నాయి. అనుమానపు ఆలోచనతో విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రేమికులు సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే కామపరమైన కోరికలతో ప్రేమించుకునేటటువంటి వాళ్ళకైతే మధ్య అనవసరమైన గొడవలు రావడం, సంఘంలో మీ మీద చెడ్డ పేరు రావడం, అలాగే కాలేజీల్లో అనవసరంగా అభాస్పాలు అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులు కొంచెం ఆలస్యంగా వివాహాలు అవుతాయి, లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఎదురు చూడడానికి ప్రయత్నం చేయండి. తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఏదో ఒక వివాదం, ఏదో ఒక చికాకు, ఏదో ఒక సమస్య, ఒక సమస్య తగ్గితే మళ్ళీ సమస్య, మనస్పర్ధలు, మానసిక అశాంతి ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. బయట వాళ్ళ మాటలు నమ్మకండి. కుటుంబంలో గొడవలు ఉంటే కనుక జాగ్రత్తగా మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కారం చేసుకోండి తప్ప విడిపోయే ఆలోచనలు కానీ, దూరపు ఆలోచనలు కానీ సంవత్సరం చేయడం మీకు మంచిది కాదు. తద్వారా చాలా ఇబ్బంది పడతారు. ఏదేమైనా ఎన్ని సమస్యలు వచ్చినా సరే మళ్ళా తిరిగి కలిసే అవకాశాలే భార్యాభర్తలు కనపడుతున్నాయి. కంగారేం పడక్కర్లేదు. అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా టెన్షన్లు, ఒత్తులు ఎక్కువ ఉన్నా కూడా ఉద్యోగాలు అయితే పోవు. కాకపోతే అనుకున్న ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా శ్రమ ఎక్కువ అవుతుంది, లేదా అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు రాకపోవడము, ఆలస్యం అవ్వడము, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వకపోవడము, లేదా బ్రోకర్లను నమ్మి మోసపోవడం లాంటివి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరించండి. కష్టపడుతూ ఉంటే కనుక, ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగం కూడా లేటుగా వస్తుంది ఈ సంవత్సరం. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఆశించిన మేర ధనప్రాప్తి అయితే లేదు, ఇంక్రిమెంట్ అయితే లేదు, కష్టానికి తగ్గ ఫలితం అయితే లేదు. మీ మీద ఒక రకమైనటువంటి ఉద్యోగ కార్యాలయాల్లో మీ మీద ఒక రకమైనటువంటి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు, లేదా మీ తోటి పనిచేసేటటువంటి సహ ఉద్యోగుల వల్ల ఇబ్బందులు, పై అధికారుల వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో తప్పులు చేయకుండా ప్రయత్నం చేయండి.
జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం ఉద్యోగపరంగా బెడద కనపడుతోంది. ముఖ్యంగా కొంతమందికి అయితే ఉద్యోగాలు పోయే ప్రభావాలు కూడా ఉన్నాయి. అంటే జాతకంలో గురుబలాన్ని బట్టి, రవి బలాన్ని బట్టి చూసుకోవాలి, వేరే విషయం. సరే, ఏదేమైనా విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఉద్యోగాలు పోయే ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా తప్పులు చేయకండి, న్యాయంగా ధర్మంగా ఉండండి, కష్టపడడానికి ప్రయత్నం చేయండి, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక కోర్టు తగాదాల విషయంలో కూడా విపరీతమైన ఖర్చులు, టెన్షన్లు, ఒత్తిళ్ళు, అలాగే లాయర్ల వల్ల ఫీజులు అధికమైపోవడము, లేదా అయిపోతుంది ఇంకా కోర్టులో ఇది తేలిపోతుంది అనుకున్నది మళ్ళీ వెనక్కి రావడము, మళ్ళీ వాయిదాలు పడడంలో అడ్డు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోర్టు తగాదాలు కూడా ఆలస్యంగానే మీకు తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా చిట్ట చివరికి విజయం మీదే, కంగారు అయితే పడకండి. కాకపోతే మధ్యలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే పితృపూర్వక ఆస్తుల విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, ల్యాగ్ పెరిగే అవకాశాలు, లేదా చిట్ట చివరికి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాల విషయంలో మాత్రం ఒక కొలిక్కొచ్చి పరిష్కారం చేసుకునే అవకాశాలు, పెద్ద మనుషుల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ వివాదాలు పెట్టుకోకండి. ఆస్తి వివాదాలు ఉండేటట్లయితే కనుక కూర్చుని చర్చించుకోండి. ఒక 10 రూపాయలు అటో 10 రూపాయలు ఇటో ఏదైనా సరే తేలిపోయి సంబంధాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప గొడవల జోలికి వెళ్ళినట్లయితే కనుక మీకు ఆస్తులు సరిగా రావు సరిగదా, జీవితాంతం మీ మధ్య ఎడబాటు ఎక్కువైపోతుంది. తద్వారా మానసిక క్షోభ ఎక్కువైపోతుంది, సంఘంలో పేరుబాడవుతుంది. కాబట్టి అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక కొంచెం కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి. అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ ఇతరత్ర అనేక రకాల వివాదాలు ఉన్నా కూడా సమస్య పోతే కంగారేం పడక్కర్లేదు. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే వీసాలు వచ్చినా విదేశాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు రాక ఆలస్యంగా ఉద్యోగాలు రావడం, అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఇరుక్కోవడం, ధన సమస్యలు, అలాగే కొన్ని రకాల చికాకులు కనపడుతున్నాయి. అలాగే వీసాలు కూడా కొంచెం తొందరగా రాకపోవడం, రిజెక్ట్ అయ్యే అవకాశాలు, 2-3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ వీసాలు రాకపోవడాలు, ఇలా డబ్బులు ఖర్చులు అనవసరంగా కనపడుతున్నాయి. కాబట్టి అత్యవసరం అయితే వెళ్ళండి, లేని వాళ్ళు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఏదైనా ఈ సంవత్సరం ముఖ్యంగా జనవరి దాటిన తర్వాత అంటే కనుక 2025 జనవరి నుంచి కొంచెం అవకాశాలు బాగుంటాయి. ఈలోపు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. లేదు తప్పదు అనుకుని ప్రయాణం చేయాలనుకునేటటువంటి వారు, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు, వీసాల కోసం ప్రయత్నం చేసేవారు జాతకాలు చూపించుకుని అందులో బలాలు ఎలా ఉన్నాయో చూసుకుని బలం పెంచుకుని ప్రయత్నం చేసుకోండి తప్ప ఊరికే ప్రయత్నం చేసినట్లయితే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత అవకాశాలు చేజారిపోతాయి. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, విదేశాల్లో వ్యవహారాలు చేసేవాళ్ళు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అయితే విదేశీ ఉద్యోగపరమైన అవకాశాలు కానీ, విదేశాల గృహాలు కొనుగోలు చేసేటటువంటి వారికి కానీ కొంచెం ఆలస్యంగా పనులవుతాయి. కంగారు మాత్రం పడకండి. విదేశాల్లో ఎవరైతే ఈ యొక్క వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి కొంచెం అక్కడ గవర్నమెంట్ పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం కానీ పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కొంచెం డాక్యుమెంట్ పరమైన వ్యవహార విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. ఏదేమైనా గ్రహబలం బాగున్నట్లయితే కనుక మీకు సంవత్సరం పర్మనెంటు లేదా గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సరే, ఏదేమైనా కూడా రావాల్సినటువంటి డబ్బులు మొండి బకాయిల విషయాల్లో కొంచెం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే వస్తాయి. రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ ఈ సంవత్సరం వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఆలస్యంగా వస్తాయి మీకు. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాటికి ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు, గృహోపకరణ వస్తువులకి, యంత్ర పరికరాలకి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి, మొబైల్ ఫోన్స్కి దుబారా ఖర్చులకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అవసరమైతే కొనుక్కోండి, లేదా మీ దగ్గర ఆదాయ పరిస్థితులు బట్టి ఆలోచించుకుని వ్యవహారం చేసుకోండి. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం ఆభరణ యోగ్యత బాగా కనపడుతుంది. బంగారం కొనుగోలు చేసే అవకాశాలు, బంగారం మీద భూముల మీద పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం పాలసీలు కానీ ఇన్సూరెన్సులు కానీ ఎక్కువగా తీసుకునే అవకాశాలు, లేదా భవిష్యత్తు గురించి బాగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే కొత్త ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి, కొత్త వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వారికి కూడా కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా చిట్ట చివరికి ఏదైనా సరే మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి. అయితే ఒత్తిడితో టెన్షన్తో కూడుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. మీకు ఏదైనా సరే ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి ఈ యొక్క ఏదైతే అనుమతులు ఉన్నాయో అవి బాగా ఆలస్యంగా లభిస్తాయి. కాకపోతే ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి భవిష్యత్తు అంటే రాబోయేటటువంటి సంవత్సరాల్లో బాగా లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు పడినా కూడా స్టార్ట్ చేయండి స్టార్టప్ కంపెనీలన్నీ కూడా. ఇక వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం బయటపడిపోయే అవకాశాలు, పరువు పోయే అవకాశాలు, లేదా సోషల్ మీడియాలో మీ మీద అనవసరంగా మీ యొక్క పరువును తీసే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వివాహేతర సంబంధాలు, స్త్రీ పురుష వ్యామోహాల విషయాల్లో అతి జాగ్రత్త వహించడం ముఖ్యంగా మంచిది. ఇక రాజకీయ నాయకులకి చాలా బార్డర్ అంటే తక్కువ ఉత్తీర్ణత శాతంతో, అంటే కనుక తక్కువ మెజారిటీతోటే ఈ సంవత్సరం ముఖ్యంగా రాజకీయ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరిని తక్కువ వచ్చినా వేయకండి.
ఇంకేముంది నాకు ప్రజాబలం ఉంది అందరూ నాకు ఓట్లు వేసేస్తారని అనుకోకండి. ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మెలగండి, చిట్ట చివరి వరకు పోరాడండి. విజయం అయితే మీదే, కానీ మెజారిటీ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, లేదా కొంచెం త్రుటిలో తప్పే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రస్తుత కాలంలో ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే రాబోయేటటువంటి రోజుల్లో మాత్రం మీకు చక్కని రాజకీయపరమైనటువంటి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాబట్టి ప్రస్తుత కాలంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏది ఏమైనా కూడా రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఒత్తిడితో కూడుకున్నటువంటి విజయం లభిస్తుంది ఒత్తిడితో కూడుకున్నటువంటి. సరే, సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. మంచి వాటిల్లో చక్కగా నటించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ప్రొడ్యూసర్లకు కానీ, లేకపోతే కనుక ఈ యొక్క డైరెక్టర్లకు కానీ, లేదా టెక్నీషియన్స్ కానీ, యాంకర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. మాట తీరు బాగుంటుంది, మీ హావభావాలు బాగుంటాయి, మంచి స్థాయిలో అయితే విజయం పొందుతారు. అనుకున్నంత ఆదాయం రాకపోయినా సరే మీకు సక్సెస్ రావడం వల్ల భవిష్యత్తులో మీకు మంచి స్థాయికి వెళ్తారు. మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు, బ్రోకర్లు, మీడియేటింగ్ చేసేవారు, అలాగే ఈ యొక్క వ్యవహారాలు నడిపేటటువంటి వారు మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు, లేదా కొంచెం అనుకున్న స్థాయిలో ఆదాయాలు రాకపోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేటటువంటి వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాన్సన్ట్రేషన్ తక్కువయ్యే అవకాశాలు, చెడు వ్యసనాలు, చెడు స్నేహితుల పరిచయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నంత ర్యాంకులు రాకపోవడము, అనుకున్నంత గ్రోత్ రాకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎవరైతే విద్యార్థులు భవిష్యత్తుని అర్థం చేసుకుని వ్యవహారాలు నడుపుతారో వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలోకి వెళ్తారు. ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే భవిష్యత్తుని అర్థం చేసుకుని, అంటే మీ యొక్క చదువుని టెక్నాలజీతోటి, లేకపోతే రాబోయే భవిష్యత్తుని ఇంక్లూడ్ చేసుకుని తద్వారా మీ చదువును ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు రాబోతుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే రాబోయేటటువంటి పరిస్థితులను అర్థం చేసుకోండి. ఏది ఏమైనా కూడా విద్యార్థులు పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. మీకు ముఖ్యంగా మంచి స్థాయిలో అయితే మాత్రం వ్యవహారాలు నడుపుతారు. కాకపోతే ఈజీగా మాత్రం మీకు ఉత్తీర్ణత రాదు, కష్టపడాలి బాగాను. ఐటీ రంగాల వారికి ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకుల ఇబ్బందులు, ఉద్యోగ బెడదలు కనపడుతున్నాయి. వ్యసన పరులకి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అనారోగ్య సమస్యలు, అలాగే హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాలు పూర్తిగా మానేస్తే అదృష్టవంతులు, కనీసం తగ్గించడమైనా చేస్తే మీరు చాలా అదృష్టవంతులు. కాబట్టి కుదిరితే చాలా మానేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వ్యసనాల వల్ల చాలా ప్రమాదాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం మీకు. అలాగే షేరుల్లో కానీ, ట్రేడింగుల్లో కానీ డబ్బులు పెడితే పూర్తిగా పోతాయి. కాబట్టి వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకండి. షూరిటీలు ఉన్నా కూడా అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే కనుక వాటి వల్ల కూడా కోర్టు కంపడి తిరిగే పరిస్థితులు తప్ప డబ్బులు వచ్చే అవకాశాలు పెద్దగా కనపట్టలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన వ్యక్తులకి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఏదో బాగా అత్యవసరం అయ్యి ఇంకా మనవాడు, కావలసిన వాడు, డబ్బులు పోయినా పర్వాలేదు అనుకునేటటువంటి వాళ్ళకే డబ్బులు అప్పులు ఇవ్వండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త. క్రీడాకారులకి స్వల్ప విజయాలు కనపడుతున్నాయి. కుల వృత్తులు చేసేవారికి విపరీతమైనటువంటి లబ్ధి, లాభము, ఆకర్షణ, ప్రజలలో విపరీతమైనటువంటి, అంటే కుల వృత్తులు చేసే వాళ్ళకి విలువ బాగా పెరుగుతుంది ప్రజలలో. కాబట్టి చాలా మంచి స్థాయిలోకి వెళతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అంతంత మాత్రమైన ఆరోగ్యమే కనపడుతోంది. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు కొంచెం ప్రభావం బాగా కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పూర్తిగా శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యం మీద. అది వ్యాయామం చేయడమా, మెడిటేషన్ చేయడమా, సమయానికి తినడమా, పౌష్టికాహారం తినడమా, లేకపోతే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడమా, అలాగే కొంచెం ఒత్తిడిని తగ్గించుకోవడమా, సమయానికి నిద్రపోవడమా, ఇలాంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వ్యాయామంతో సహా అన్నీ కూడా ప్రతిదీ పాటించడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక పెద్ద ప్రమాదాలకి గురవకుండా ఉంటారు. శస్త్రచికిత్సలు జరగకుండా ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి, వచ్చిన వాళ్ళకి తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్యపరంగా హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, రక్త దర్శనాలు, టెస్టింగ్లు, స్కానింగ్లకు డబ్బులు ఖర్చు లేకపోవడాలు, ఎక్కువ హాస్పిటల్ తిరగడాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రోగాల్ని. సరే, వ్యవసాయదారులకు మాత్రం ఈ సంవత్సరం చాలా యోగకాలంగా కనపడుతోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడం, పంటలు మార్చడం, వ్యవసాయ లాభాలు పొందడంలో ముందడుగు వేస్తారు. అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతిలో కూరగాయలు కానీ, లేదా గ్రాఫ్టింగ్ పద్ధతిలో పంటలు కానీ పండించే వారికి డబ్బే డబ్బని చెప్పచ్చు. కాకపోతే విపరీతమైన శ్రమ ఉంటుంది. అయితే చివరి సమయంలో పంట బాగా పండినా కూడా పంటకి తగ్గ లాభాలు మాత్రం పెద్దగా వస్తూ ఉండవు. ఆ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు పడతారు. ఏదైనా వ్యవసాయం అయితే మాత్రం మీకు బాగా బ్రహ్మాండంగా పంటలు అయితే పండుతాయి, కలిసి వస్తుంది. ఏదైనా ఈ ఎక్స్పీరియన్స్ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మరీ నష్టం అయితే పోరు. మెడికల్ రంగానికి సంబంధించిన వారికి విపరీతమైన లాభాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి మాత్రం ఒడిదుడుకులు, ధన నష్టాలు, చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి.
కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్లాస్టిక్ సామాగ్రి అమ్మేవారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఫర్నిచర్ రంగానికి సంబంధించిన వారికి కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి మాత్రం ఇబ్బందులు ఇక్కట్లో ఉన్నాయి. వైరస్ల ప్రభావము, అనేక రకాల సమస్యలు, కొంచెం ధర విషయంలో ఇబ్బందులు, ట్రాన్స్పోర్ట్లోను ఎక్స్పోర్ట్లోనూ కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారు. ఐరన్, సిమెంట్ రంగానికి సంబంధించిన వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. టైల్స్, శానిటరీకి సంబంధించినటువంటి వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్స్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. బుక్స్కి సంబంధించినటువంటి షాపుకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ లాభాలు ఉన్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. నర్సరీ, పూలు, పళ్ళు వీటికి సంబంధించిన వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. తాపీ పని, లేబర్ పని చేసే వారికి విపరీతమైన డిమాండ్ కనపడుతుంది. లాభాలు బాగానే ఉన్నాయి. కిరాణా, హోల్సేల్ షాపులకు సంబంధించిన వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లు చేసేటటువంటి వారు, అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ, హోటల్ బిజినెస్లు కానీ, ఈవినింగ్ ఫుడ్స్ కానీ, లేకపోతే రకరకాల స్నాక్స్ కానీ, లేకపోతే కనుక హోటల్ బిజినెస్లు కానీ ఇవన్నీ చేసేవారికి విపరీతమైన ఆదాయ ప్రాప్తి, ధన ప్రాప్తి, వ్యాపార వృద్ధి అయితే మాత్రం బాగానే కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ శ్రమ అయితే విపరీతంగా ఉంటుంది కానీ ఆదాయం బాగుంటుంది మీకు. అయితే స్త్రీలకి ఈ సంవత్సరం ముఖ్యంగా మనోవ్యధ, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, నమ్మక ద్రోహాలు, శారీరకపరమైన వంచన, అంటే మిమ్మల్ని వాడుకోవడానికి కొంతమంది ఎదురు చూసే అవకాశాలు, లేదా మాటలతో వంచి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహేతర సంబంధాలు కానీ, పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త పడండి. కుటుంబంలో అనుమానపు ఆలోచనలు, ధన నష్టము, అనారోగ్య సమస్యలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, వ్యాపారాల్లో ధన నష్టము కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. పుట్టింటి నుంచి కూడా చెడు వార్త వినే అవకాశాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాకపోతే వివాహం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మాత్రం వస్తాయి. చిన్న కుటుంబ విభేదాలు, భర్తతో ఇబ్బందులు, సంతానం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి చిన్న విషయాలు స్త్రీలు కొంచెం అతి జాగ్రత్త వహించవలసిన అవసరం కనపడుతోంది. ఎవరిని నమ్మకండి, ముఖ్యంగా స్త్రీలు. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకుల యొక్క ప్రభావం అన్ని రంగాల వారికి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా కొంచెం అన్ని విషయాలను కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6గా ఉండబోతోంది. కాబట్టి 6ను వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా కొన్ని జపతర్పణ హోమాలు చేసుకోవడం మంచిది. ఏమిటంటే కనుక కుజుడికి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ కుబేర హోమము, మన్యసూక్త హోమము, చండీ హోమము చేయించుకోవడం చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఇబ్బందులన్నిటి నుంచి బయటపడతారు. ఒకవేళ మీకు ఈ పరిహారాలు చేయించుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ పరిహారాలన్నీ కూడా మేమే చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ యొక్క పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ఈ పరిహారాలకి మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ మీరు ముఖ్యంగా పాటించవలసిన నియమాలలో శనివార నియమాలు, గురువార నియమాలు పాటించడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు శనివారము, గురువారము బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5, 10, 16, 19, 25, 28 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. మీరు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరు అంటే కనుక లక్ష్మీదేవిని, లేదా గణపతిని, లేదా లక్ష్మీ గణపతుల్ని, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం, అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, అప్పుల బాధలు పెరగడం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఇవి కూడా మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఆఫీసులు కానీ యంత్రం పెట్టుకోవడం వల్ల ధనజన వశీకరణ కలిగి డబ్బుకి ఇబ్బంది ఉండదు. అలాగే రుణబాధలు తగ్గుతాయి, డబ్బు కొదువ ఉంటుంది, ఎప్పుడు కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ యంత్రాన్ని మేము మీకు పంపించగలము అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక దానికి
ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీనికి కూడా మేము జపాలు హోమాలు చేయించి మీకు ఈ కొరియర్ ద్వారా యంత్రం పంపించగలం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో అందరికీ గొడవల కింద ఉండడం, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ప్రయోగం బాబు అనుమానాలు ఉండడం, ఇంట్లో సుఖశాంతులు లేకపోవడం, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి అంటే శుభకార్యాలు చెడిపోతూ ఉండడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాన్ని కూడా మేము జపాలు చేసి హోమాలు చేసి మీ గోత్రనామాలతోటి దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ యంత్రం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పూర్తిగా మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏమైనా అనుమానాలు ఉంటలేదు మాకు ఫోన్ చేసినా కూడా మీకు సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.